सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीजेपी के कौमी नायब सदर और हल्के महबूब नगर पार्लिमानी इंतखाबी बीजेपी उम्मीदवार DK अरुणा ने आज जरचल्ला में बीजेपी कायदीन के हमरा पार्टी दफ्तर का इफ्तिताह किया। बाद अज़ा मुनाक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी पर सख्त तबसरा करते हुए कहा कि लोकसभा इंतखाबात में अवाम वज़ीर आज़म नरेंद्र मोदी को बराबर देखेंगे और बीजेपी उम्मीदवारों को वोट डालेंगे। DK अरुणा ने कहा कि असम्बली इंतखाबात में अवाम रेवंत रेड्डी को देखकर वोट नहीं दिया बल्कि BRS की मुखालिफत में कांग्रेस के हक में वोट दिया। उन्होंने कहा कि कांग्रेस की 100 दिन की हुक्मरानी में अवाम में नाराजगी शुरू हो गई है। बीजेपी और BRS एक ही पार्टी बावर कराते हुए गलत तशहीर करते हुए अवाम को धोखा देकर इख्तिदार पर आई है। DK अरुणा ने इस मौके से कहा कि रायतू बंधु कहाँ गया और कब देंगे और कितने लोगों को दिया जाएगा, अवाम को बताएं। किसानों के कर्ज माफी की बात कही गई और इसी तरह खवातीन के लिए 2500 और शादी के लिए 1 लाख रुपए और 1 तोला सोना देने का वादा किया था। ये सब वादे कहाँ हैं और कब पूरा करेंगे, अवाम को बताने की जरूरत है। DK अरुणा ने कहा कि वो महबूब नगर की तरक्की के लिए काम करेंगे। तेलंगाना की तरक्की के लिए मरकज की हुकूमत का ताउन जरूरी है, लिहाजा अवाम मरकज में और महबूब नगर में बीजेपी पार्टी को कामयाब करते हुए मजबूत करे। లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి ఎలక్షన్ ముందే మనకు తెలుసు। మరి మీరు ఎందుకు 6 గ్యారెంటీలు అబద్ధం హామీలు ఇచ్చిండ్రు? ఎట్లయినా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చిండ్రు, అంటే మోసం చేయడానికే హామీలు ఇచ్చిండ్రు। ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి, మేము ప్రజల్ని మోసం చేయడానికనే హామీలు ఇచ్చినామని। ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా మొన్న వేసినటువంటి ఓటుకు తిరిగి ఈ ఎన్నికల్లో మటుకు చాలా స్పష్టంగా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి స్పష్టత ప్రజల లోపల ఉంది। రేపు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, మన పాలమూరు అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అవసరం ఉంది। కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ దేశం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా। పెద్ద ఎత్తున ఏదైతే స్పందన ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉందో, గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మోదీ గారు ప్రతి ఇంటిలో మోదీ గారు పేరును ఈరోజు తలుచుకుంటా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యం, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్, ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, ముద్రా లోన్లు, స్ట్రీట్ వెండర్స్ లోన్లు, సుకన్య సమృద్ధి యోజన, ఇట్లా అనేక పథకాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి నిధులు, ప్రతి సర్పంచ్కి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, గ్రామాలకు ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అభివృద్ధి కోసం। ఈరోజు రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, పెద్ద పెద్ద నేషనల్ హైవేస్, రైల్వే లైన్ డబులింగ్ కానీ, కొత్త రైళ్లు కానీ, మన రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరించడానికి కూడా కోట్ల రూపాయలు మనకి ఈరోజు మన జిల్లాకే వచ్చినాయి। ప్రతి రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునీకరించబడతా ఉంది। వందే భారత్ ట్రైన్ మన దగ్గర ప్రారంభమైంది। ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు అయోధ్య వరకు పోయినాయి, ఇంకా పోతూనే ఉన్నాయి ప్రతి ఎవ్రీ మంత్। కాబట్టి ఈరోజు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మరి బలపరచడానికి, వారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను।